ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోనాల సందర్భంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రొసెషన్స్ కానీ పలహారం బండ్లు కానీ లేకపోతే టెంపుల్స్కి సంబంధించిన కమిటీ మెంబర్స్ అండ్ ఆర్గనైజర్స్ అందరూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. అలానే పీస్ కమిటీ మెంబర్స్ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా అందరికీ కూడాను పండుగని శాంతియుతంగా ఎట్లా జరుపుకోవాలనే సూచనలు పోలీస్ తరపు నుంచి ఇవ్వడము, అట్లనే వాళ్ళ తరపు నుంచి కూడా పోలీస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి అనుగుణంగా బందోబస్తు వేయడానికి కూడా మేము ప్లాన్ చేసుకుంటాము. ముఖ్యంగా అర్లీగా ప్రొసెషన్ స్టార్ట్ చేయడం, తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్ లైక్ చైన్ స్నాచింగ్స్ కానీ పిక్ పాకెటింగ్స్ కానీ మొబైల్ థెఫ్ట్స్ కానీ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ వారికి అక్కడ ఆర్గనైజర్స్కి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ డీజే వాడకూడదని ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వీ హ్యావ్ ఎంఫసైజ్ దాట్ పాయింట్. కమిటీ మెంబర్స్ నుంచి కూడా అలాగే ఆర్గనైజర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరూ కూడా శాంతియుతంగా చాలా కోఆపరేటివ్గా పోలీస్కి అట్లనే బాధ్యతాయుతంగా ఒక మంచిగా బోనాలు సంబరాలు జరిగేటట్టు కోఆపరేట్ చేస్తామని వాళ్ళు చెప్పడం సంతోషకరం. థ్యాంక్ యూ. जय हिंद दोस्तों, आप देख रहे हैं BTS न्यूज़। ये मशराबाद पुलिस स्टेशन में आज बोनाल का मीटिंग है। बोनाल का मीटिंग कर रहे हैं मशराबाद पुलिस स्टेशन के ऑपोजिट मोहम्मदिया फंक्शन हॉल। రండి, ఎవరు మాట్లాడండి. జిల్లాకాలని ప్రోత్సాహ కంపెనీ వేదికగా అక్కడ చుట్టుపక్కల ప్రజలు అక్కడికి వచ్చి కంప్లీట్ అయితే ఉంటాయి మేడం. మన ఏరియాలో అఖిల్ యాదవ్ నుంచి బయట నుంచి ఒక ఆయన వస్తారు. అలాగే మా ఏరియాలోని కార్పొరేటర్లు రవిచారి గారు, అలాగే నవీన్ గారు, కస్తూరి అని కొంతమంది ప్రెస్టీజియస్గానే ఇక్కడ బోనాలు జరుగుతాయి మేడం. పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు. అది సిటీలో లాల్ దర్వాజా, మాంగళి, సికింద్రాబాద్, గోల్కొండ, తర్వాత ఈ రామ్నగర్ బోనాలు, ముషీరాబాద్ బోనాలకి మీడియా అట్రాక్షన్, పబ్లిక్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది మేడం. ఈ ప్రొసెషన్ తీసేటప్పుడు చుట్టుపక్కల నుంచి సిటీ నల్గొండ నుంచి కూడా పబ్లిక్ వచ్చి రామ్నగర్ చౌరస్తా దగ్గర గ్యాదరింగ్ కావడం, దాన్ని తిలకించడం, అటువంటి ఎక్కువ అట్రాక్షన్ అంటే మెయిన్ బోనాల తర్వాత దీనికి ఎక్కువ అట్రాక్షన్ ఉందని చెప్పచ్చు మేడం. అదేవిధంగా ఈ జమైన్ కాలనీ దగ్గర స్పోచన్ టెంపుల్ దగ్గర ఆర్గనైజర్ గారు మీరు ఏదైనా చెప్పడానికి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మన రామారావు సార్కి మరియు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చిన డీసీపీ మేడం గారికి, ఏసీపీ గారికి, డిఏ గారికి, అందరు కూడా పేరు మీద నమస్కారం తెలియజేస్తున్నాను. ఏం లేదన్నా, మనకి ఇలా మీటింగ్ ఎందుకంటే అన్ని ప్రొవిజన్ కరెక్ట్ వెళ్ళాలి, మంచిగా వెళ్ళాలి, ఎక్కడ కూడా ఏం గడబడ కాకుండా అంతా మంచిగా ప్రతి ఇయర్ మైత్రి సంఘం మీటింగ్ అని పెడతారు.
ఉంటుంది కాబట్టి పబ్లిక్ చాలా తక్కువ వచ్చింది. ఇవాళ మేము 11 సీట్లు దానికి అర్ధగంట టైం పట్టింది, అంత జామ్ ఉండే ఏరియా అంతా అని ఎవరు రాలేకపోయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మెయిన్గా మేడం మాకు జల్దీ కాలేజీగా సండే కూడా సండే రోజు మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రొవిజన్ వెళ్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మన కుర్చీలో ఇక్కడ సాగర్నాథ్ హాస్పిటల్ నుంచి అక్కడ రామనాథ్ దగ్గర బ్లాక్ చేసేస్తే మళ్ళీ మన పోషమ్మ గుడి దగ్గర కొంచెం జమ్మి కానీ పోషమ్మ గుడి దగ్గర కాబట్టి ఆ ఏరియా అనేది 6 o'clock నుంచి రాత్రి 11 కానీ 12 దాకా మాత్రం కంటిన్యూస్గా వస్తాయి బండ్లు. కాబట్టి అక్కడ జర మనం కొద్దిగా బ్యారికేడ్లు పెట్టి అక్కడ ఏం బండ్లు వెహికల్స్ రాకుండా చూసుకుంటే అక్కడ బాగుంటుంది. అలాగే మెయిన్ మన పండుగ రోజు మాత్రం మెయిన్గా మాత్రం ఇక్కడ బాబుజీ నగర్ నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర కూడా హెవీ క్రౌడ్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా అక్కడ ఒకటి మన ముషీరాబాద్ చోళ పోలీస్ స్టేషన్ పక్కకు మాకలు కూడా మెయిన్ గుళ్ళు మేడం మన ఏరియాలో ఉన్న మెయిన్ గుళ్ళు ఇవి. ఇక్కడ పబ్లిక్ అనేది గ్యాదరింగ్ అనేది ఎక్కువ వస్తుంది, పబ్లిక్ కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ చేయడం మనం చూసుకున్నాం. మెయిన్ ఇంకోటి ఏదైనా కూడా సండే రోజు మాత్రం మా ముషీరాబాద్ ఎక్కువ వెళ్తాయి మేడం బండ్లు. ఇక్కడ మా ముషీరాబాద్ ఏరియా పరాణమాలు ఎక్కువ వెళ్తే రామ్నగర్ కానీ దాయర్ మార్కెట్ కానీ ఆ రోజు మాత్రం మండే రోజు ఎక్కువ వెళ్తాయి బండ్లు. కాబట్టి మండే రోజు హెవీగా బండ్లు వస్తాయి. అక్కడ దగ్గర 50-60 పలారం బండ్లు వస్తాయి ఆ రోజు మండే రోజు. కాబట్టి ఆ రోజు మనం ప్రొవిజన్ అనేది ఏరియా అనేది బ్లాక్ చేసుకుంటే అది ప్రొవిజన్ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీ ఉంటుంది, అందరూ కూడా బాగుంటుంది. మేము అక్కడ స్టేజెస్ కూడా వేస్తారు ఆ గల్లీలో కాబట్టి ఎక్కడ ఏం ప్రాబ్లం కాకుండా మేము కూడా అందరం కంట్రోల్ చేస్తాము. మన పోలీస్ వాళ్ళు ఉంటారు, మేము కూడా ప్రతి ఒక్క పలారం బండి దగ్గర ఉండి వాళ్ళని కూడా ముందుకు తీసుకుంటాం, మేము కూడా ట్రై చేస్తాం మేడం. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. శ్రీ రాంబాబు గారికి మరియు ముషీరాబాద్ పిఎస్ సిబ్బంది గారికి మరియు ముఖ్యంగా అతిథిగా వేయించేసిన డీసీపీ గారు శిల్పావళి గారికి మరియు ఏసీపీ గారు రమేష్ కుమార్ గారికి మరియు చిక్కడపల్లి సిఐ గారు రాజు నాయక్ గారికి మరియు ఇక్కడ వచ్చిన టెంపుల్ ఆలయ కమిటీ చైర్మన్లు, సెక్రటరీలు, ఆర్గనైజర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సార్ ఇది మనకి సెక్టార్ 2 ముషీరాబాద్లో 16 వస్తుంది. సెక్టార్ 2లో ఒకటి జమ్మి కానీ ఫస్ట్ క్రౌడ్ బోనాలు అండ్ పలారంగండ్లు, మిగతా వచ్చేది మన ముషీరాబాద్ బాపూజీ నగర్లో శ్రీ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ నేనే, నా పేరు జ్ఞానేశ్వర్. అక్కడ ఒక 40% స్లమ్ ఏరియా ఉంటుంది కానీ ఆ స్లమ్ ఏరియా వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అక్కడ మాకేంటంటే జెంట్స్ అంటే మేము తోగలుగుతాము, కింద పంపించగలుగుతాము, లేడీస్ని జెంట్స్ చేపెట్టలేము కదా. అందుకోసం మాకు హోంగార్డులని, లేడీస్ హోంగార్డులని ఎక్కువ మంది ఏర్పాటు ఇక్కడ అండి ముషీరాబాద్ హాస్పిటల్ రోడ్ బాపూజీ నగర్ మహిళా హోంగార్డులని ఎక్కువ మటుకు ఏర్పాటు చేయగలని కోరుచున్నాము. రాంబాబు గారికి తెలియజేస్తున్నాం. డయాస్కి ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ నేను శ్రీరామ్ నగర్ నల్లకుంట నుంచి నల్లపోచమ్మ సెక్రటరీ అండ్ బంగారు మైసమ్మ టెంపుల్ చైర్మన్ ఈజ్ మైసెల్ఫ్ సార్. నేను గంగాధర్ అడ్వకేట్. మా దగ్గర 2 రోజులు బోనాలు అవుతాయి మ్యామ్. ఫస్ట్ రోజు బోనాలు అవుతుంది, నెక్స్ట్ డే తొట్టెలో ఉంటుంది. ఆ తొట్టెలో మేము బాలింగంపల్లి నుంచి మా గుడి దగ్గర తీసుకొస్తాము. మళ్ళీ గుడి నుంచి ఇది ఎక్కువ టైం పడుతుంది. ఆ పొజిషన్లో మాకు పోలీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఈవెన్ దే కంట్రోల్ బై ఆల్ ద మీన్స్ మ్యామ్. దే ఈవెన్ పుషెస్ టు డూ ద ప్రొసెషన్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. సో వి రిక్వెస్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ ద పోలీస్ పర్సన్స్ టు హెల్ప్ అస్ ఇన్ ఆల్ ద మ్యానర్స్. థ్యాంక్ యూ సార్. ముఖ్య అతిథులకు మరియు మా గుడి పెద్దలందరికీ, బస్తీ పెద్దలందరికీ, వేదిక అలంకరించిన పోలీసు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మేము సత్యనారాయణ నగర్, ఇందిరానగర్, యువబాబు, ఈదమ్మ పోచమ్మ దేవాలయం, అలాగే బంగారు మైసమ్మ ఈ టెంపుల్లో మేము ఉంటాము. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది మేడం, దయచేసి మీరు గమనించండి. మా టెంపుల్ సుమారు 70 ఏళ్ళ నుంచి ఉన్నది. ఇప్పుడు మా ముస్లిం సోదరులు మా పక్కకి ఒక మసీద్ కట్టారు. ఈ మసీద్ వల్ల ఇక్కడ గొడవల అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి మీరు మాకు మా ఏరియా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని కోరుతుంది. తర్వాత 21st నాడు మాది చాలా వరకు మా కమిటీ సభ్యులు, మా బస్తీ ప్రజలందరూ ఇప్పటి వరకు కూడా ఈరోజు చాలా ఐకమత్యంతో మా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తాం. ఏ గొడవ లేకుండా పెడతాం. ముస్లిం సోదరులు ఉన్నప్పటికీ ఎలాంటి ఈరోజు వరకు చరిత్రలో ఇక్కడ కనుక దయచేసి మీరందరూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇందిరానగర్ మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను. సమాజానికి ఇచ్చినటువంటి వైద్య సభ్యులకు మరియు కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మా యొక్క హైదరాబాద్లో ప్రతి దేవాలయం దగ్గర శాంతియుతంగా మా కార్యక్రమాలు జరుగుతున్నామంటే ఈ యొక్క కార్యక్రమానికి హిందూ ముస్లిం యొక్క సహాయ సహకారాలతో ఇంతవరకు మా యొక్క హైదరాబాద్లో అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేస్తున్నాం మేడం. ఏవైతే కొన్ని దుర్ఘటనలు జరిగినాయో అవి స్థానికేతరులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా అలాంటి ఉద్దేశాలు లేవు. మిగతా బయటి పక్షులకి వచ్చిన వారి వల్లనే ఆ యొక్క దుర్ఘటన జరిగాయని తెలియజేస్తున్నాం మేడం. ముఖ్యంగా గోలక్పూర్ విషయంలో ప్రతి ముస్లిం సోదరుడు కానీ హిందూ సోదరుడు కానీ ఒక అన్నదమ్ముల్లాగా ఉండి ఏ పండుగ అయినా కానీ రంజాన్ కానీ లేకపోతే బక్రీద్ కానీ దసరా కానీ దీపావళి కానీ వినాయక చవితి కానీ వినాయక చవితికి ఇక్కడే మా యొక్క బడి మంది దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి మా షకీల్ కానీ నిజాం కానీ మహమ్మద్ అలీ కానీ వారందరూ కూడా స్వయంగా దగ్గరుండి ఆ యొక్క విగ్రహాన్ని ఇంతకుముందు మస్జిద్ ముందుకు వెళ్ళేది. కానీ ఇప్పుడు రోడ్ డైవర్ట్ చేసేసి ఆ ముస్లిం ఏరియా కూడా వాళ్ళు మెయిన్ రోడ్ వరకు తీసుకురానికి వాళ్ళు సహాయ సహకారం అందిస్తారు మేడం. ముఖ్యంగా చెప్పేదంటే ఈనాటి యువకులకు ఏంటంటే మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకునేసి డీజేలు కానీ లేకపోతే మిగతా ఏదైనా కార్యక్రమాలు చేసినా కానీ మీరు రాత్రి 10 గంటలకు తీసే 3 గంటల వరకు ఇప్పుడు ఒక ఎస్ఎస్ఓగా చెప్తారు టికెట్ చూడలేము. ఎందుకంటే 1992లో జానీబాయ్ అని మన రహీంబాయ్ అని చెప్పి మా దగ్గర కానిస్టేబుల్ ఉండేవారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మోహన్ మీరేమో రాత్రి 11, 12 గంటల 1 గంటల దాకా మీరు పండుగలు చేసుకుంటుంటే మేమేమో ఇంకా ఇక్కడనే మీ అమ్మని సేవ చేసుకుంటూ కూర్చున్నాం. మాకు కూడా భార్య పిల్లలు ఉంటారు అని వాళ్ళు చాలా బాధపడేవారు. నేను ప్రతి సమావేశంలో చెప్తుంటాను. ఎందుకంటే ప్రతి ఆర్గనైజర్ దయచేసి 16 మందిలో తీసేవారు ఎవరున్నా కానీ మీరందరూ కూడా సాయంత్రం 6 గంటలకు తీసి 11, 12 గంటల వరకు ఖతం చేసేస్తే మనం ఎంతో ఉత్సాహంగా బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఎంతో ముఖ్యంగా బౌలక్పూర్ మున్సిపాలిటీ నుంచి మహాత్మానగర్, ఇందిరానగర్ నుంచి 2 16 మందిలు ఎంపీ కాలనీకి వెళ్తాయి. అదేవిధంగా బౌలక్పూర్ ముత్యాలమ్మ టెంపుల్ నుంచి వచ్చే 16 మంది మన యొక్క మహాకాళి టెంపుల్ దగ్గరికి వస్తుంది మేడం. కాబట్టి దయచేసి ఇందిరానగర్లో ఒక పికెట్ ఏర్పాటు చేయాలి, గంగపుత్ర సంఘం దగ్గర ఒక పికెట్ ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటాను మేడం. ఇంతకుముందు గంగపుత్ర సంఘం వారు స్వయంగా ఒక రూమ్ కట్టి అక్కడ పర్మనెంట్ పికెట్ పెట్టేశారు. ఈ మధ్య అక్కడ పికెట్ పెట్టారు. అదేవిధంగా శాంతి భారత్ సేవా సమాజ్ వాళ్ళు ఎన్నో రోజులు వాళ్ళ యొక్క కమిటీ అని మన వాళ్ళకు ఇచ్చారు. అక్కడ ఒక ప్లాట్ ఉంది మేడం. ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ ఒక ప్లాట్ ఉంటాయి. ఈ మధ్య ఒక 5 సంవత్సరాల నుంచి అక్కడ ప్లాన్ ఉండలేదు. వారు స్వయంగా కూడా శాంతి భారత్ వారు కరెంట్ బిల్ కట్టుకునేవారు మేడం. వారు చాలా సేవ చేశారు శాంతి భారత్. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మేడం ఈ యొక్క ఇందిరానగర్లో కానీ గంగపుత్ర సంఘం దగ్గర కానీ ఒకటి టికెట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటాను మేడం. ఇంకా ఏదైనా విషయాలు ఉంటే మనమందరం కూడా ప్రతి విషయం మన ఎస్ఎస్ఓ గారి నెంబర్ కానీ మన సెక్రటరీ ఎస్ఐ లక్ష్మీసారి కానీ డిఏ గారు కానీ ఇన్ఫార్మ్ చేసి తెలియవలసిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరినీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేడం. ఒక చిన్న విషయం మేడం, క్షమించాలి ఏమనుకోవచ్చు. నేను యాజ్ఞసారి వేసిస్తాను. కొద్దిమంది అప్పట్లో ఉన్నటువంటి అమాయకులని కమ్యూనల్ సర్టిఫికేట్ ఓపెన్ చేశారు మేడం. దయచేసి వాళ్ళ జీవితాలు ఇంతవరకు ఎంతో మంది నాశనం మేడం. మీ యొక్క రికార్డులో చిన్న పెట్టి కేసు లేని వారు ఎవరైనా ఉంటే కమ్యూనల్ సీట్స్ వారు తొలగించాలని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే వారు ఈ రోజు వారి భార్య పిల్లలతో ఉండలేకపోతున్నారు మేడం. ఏ పండుగ వచ్చినా మన వాళ్ళు వచ్చేసి వాళ్ళు డ్యూటీ చేస్తారు, మీరు బాధపడతారు మేడం. మీ రికార్డులో ఎవరైనా కమ్యూనల్ సీట్స్ సస్పెక్ట్ ఉంటే మేడం దయచేసి వాళ్ళ రికార్డు బయట ఉంటేనే మీరు తొలగించమని కోరుకుంటున్నాం మేడం. అతర్బాయ్ మాట్లాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. तो भाई सबसे पहले मैं गुलाल फेस्टिवल की मुबारकबाद देता हूँ. और दूसरी बात यह है कि गुलाल हमेशा से मैडम हमारा मेहमान उदयपुर हो या मशराबाद हो बहुत पीसफुल और बहुत सुकून से जाता. मैं ज़रा यहाँ पे हमारे बिल्कुल शकील भाई और हमारे मुस्लिम भाइयों को कम देख रहा हूँ. ख़ास बात मैं ये बोलता हूँ, जब कभी भी प्रोसेशन हमारे मसाजिद से गुजरता थोड़ा सा साउंड कम कर लीजिए ताकि प्रोसेशन भी सुकून से चले आए और हमारा नमाज भी सुकून से हो जाए. तो जिम्मेदारी शकील भाई आपको मैं इस ज़्यादा हिसाब से बोल रहा हूँ इसलिए कि मुलकपुर में आपका दबदबा है, मुलकपुर में आप लोग रहते. और मैडम जहाँ तक की बात है कि प्रोसेशन या गुलाब के हिसाब से बिल्कुल बहुत अमन और सुकून से हमारा मोहल्ले मशराबाद से गुजरता. और ख़ास बात यह है कि तेलंगाना में वाहिद मेरा घर है
यहाँ पे बोनाल मेरे घर पे आता है हर साल, आज से नहीं 30 साल से बोनाल मेरे घर पे आता है मैडम। और हम लोग भाईचारगी से, मोहब्बत से, इत्तेफाक से मिलजुल के मनाते हैं हर त्यौहार। ये त्यौहार भी इसी तरह से मनाएंगे। मेरे अध्यक्ष यहाँ पे नवीन भाई बैठे हुए हर चीज़ को पीसफुल के हिसाब से लेके आते हैं और ये फेस्टिवल भी बहुत आराम से और हिंदू मुसलमान भाईचारगी के हिसाब से सुकून से देगा मैडम। और मेरे को बात करने का मौका दिए, थैंक यू वेरी मच मैडम। डीसीपी गाరికి మా సిఏ గారికి ప్రొసెషన్ వస్తుంది మేడం. అఖిల నాకు పెద్ద ప్రొసెషన్ వస్తుంది. ప్రొసెషన్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ కంప్లైంట్స్ ఫోన్లో పోయిన కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి మేడం. ఫోన్స్ కానీ ఈ చైన్ స్నాచింగ్స్ కానీ ఇది ఒక్కటి మేడం. ఇంకోటి ఏంటంటే ఈ పలానా పనులు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంటాయో ఆ బస్తీలలో ఎక్కువ శాతం ఈ సిట్టింగ్ ప్లేసెస్ బహిరంగంగా జరుగుతాయి. తాగడం మద్యం తాగడము బహిరంగంగా జరుగుతాయి. దానివల్ల కొంచెం బస్తీలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఒకటి వస్తుంది. ఇంకోటి వచ్చి ఈ వైన్ షాప్లలో ఆ రోజు హంబుల్ రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఆ రోజు సిట్టింగ్స్ బంద్ చేస్తే కొంచెం, ఎందుకంటే మ్యాక్స్ చాలా వరకు తాగేసి ఉంటారు. సో వాళ్ళ వల్ల ఈ వైన్ షాప్ల దగ్గర కొంచెం గొడవలే కొంచెం పరిస్థితి కొంచెం ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే చాలా వరకు జనాలంతా రోడ్ మీదకి వచ్చేస్తారు. అయితే వైన్స్ లాస్ట్ టైము ఓపెన్ చేసి పెట్టినారు. అంతకుముందు 3 years బ్యాక్ అంటే పని చేసి ఉంటే ఓపెన్ ఉండే వరకు ఆ సిట్టింగ్ రూమ్లో కొంచెం గొడవలు జరిగే పరిస్థితి. ఇంకోటి ప్రొసెషన్స్ వస్తుంటే వెనకనే బహిరంగంగా తాగుతుంటారు. దానివల్ల కూడా కొంచెం బస్తీలలో కానీ కాంగ్రెస్లో కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి. కొంచెం ఒక్కటి కొంచెం జాగ్రత్తగా మాత్రం చూసుకుంటారు. రెస్పెక్టెడ్ డీसीपी जोन चिकड़पल्ली आप लोगों को बता दें कि आज बोनाल की जो आने वाले जो है बोनाल है ओल्ड सिटी में भी है और मुशराबाद में भी है, तो उसके मौके पर यहाँ पर बुलाया गया है। सेंट्रल पीस एंड वेलफेयर कमेटी से मैं दस्तगीर और शकील हैं यहाँ पर। हर साल की तरह जो है हम लोग हमेशा खिदमत करते हैं। इस साल भी इंशाल्लाह हम ज़रूर खिदमत करेंगे। और हिंदू मुसलमान भाई का जो भाईचारा है, गंगा जमुना तहजीब जो है, ये अपने आप में एक बेहतरीन मिसाल है। तो उसको बरकरार रखते हुए हम इस बोनाल को जो है कामयाब करेंगे और हिंदू भाइयों के ईद में हमेशा साथ थे और हमेशा साथ रहेंगे। थैंक यू वेरी मच। బోనాలు సందర్భంగా ఆర్గనైజర్స్, వాలంటీర్స్, ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముషిరాబాద్ పోలీస్ అండ్ చిక్కడపల్లి డివిజన్ తరఫున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన డీసీపీ మేడం శిల్పవల్లి ఐపీఎస్ గారికి మా చిక్కడపల్లి డివిజన్ తరఫున వెల్కమ్ అండ్ మేడం. అలాగే మీ అందరికీ వెల్కమ్. అందరూ మాట్లాడారు. లాస్ట్ టైం కూడా ఇక్కడ బోనాలు సందర్భంగా ఉన్నాను మేడం. అప్పుడు ఇక్కడ ఏదైతే రామ్నగర్ చౌరస్తా నుండి ఇటు మన జమ్నీ కాలనీ వైపు ప్రొసెషన్ వస్తుంటుందో ఆ టైంలో మీరు అన్నట్టుగా బ్యారికేడ్స్ అయినాక డైవర్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా అది ముఖ్యంగా ఉంటుంది. ఆ జమ్నీ కాలనీ టెంపుల్ దగ్గర మాత్రం 4-5 రూట్స్ ఉన్నాయి. అక్కడ ఆ రూట్స్లలో ఎదురు రాకుండా మనం చూసుకోవాలి. అక్కడ అది మెయిన్. ఇంకో 2 వీలర్ కూడా ఎదురు రాకూడదు అప్పుడు కానీ మన మెయిన్ ప్రొసెషన్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే ఇందిరానగర్ అయినాక మహాత్మా నగరు, గంగపుత్ర వీధి, అక్కడైతే మన దగ్గర పోలీసు పికెట్ ఏదైతే రూమ్ ఉందో అక్కడ కూడా పోలీసు పికెట్ పెడతారు ఇప్పుడు ఈ టైంలో. అయిన తర్వాత ముఖ్యంగా మనం చేయవలసింది ఏమంటే ప్రతి ఒక్కరు కొద్దిగా ముందు స్టార్ట్ చేయాలి. 6 o'clock టైం 6 to 10 ప్రొసెషన్ అన్నారు. అది స్టార్ట్ చేయడమే 8కి స్టార్ట్ చేస్తారు. కాబట్టి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఆర్గనైజర్స్ ముందే మీరు దీన్ని మాత్రం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మేడం శిల్పవల్లి మేడం ఐపీఎస్ గారిని ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
బోనాలంతా ప్రశాంతంగా చేసుకుంటారు కదా. అంటే సరే మీ అందరినీ కలిసినట్టయినా ఉంటుందని వచ్చాను, అంతే కదా. అన్నీ మళ్ళీ అవకాశం దొరకదు ఇలా అందరూ చోట ఉండడం. కొంతమందిని చూడడం జరిగింది, మళ్ళీ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. నా పరిచయం అవుతుంది మీకు, నేను నాకు మీరు. మీ ఇష్యూస్ ఎట్లయితే మీరు చెప్తున్నారో, జెమినీ కాలనీ, తర్వాత ఇందిరానగర్, బంగారు మైసమ్మ టెంపుల్, గంగపుత్రమ్మ సంఘం, బాపూజీ నగర్, బోలపూర్. సో ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా మీరు అడిగినట్టే డిప్లాయ్మెంట్ చేస్తాము. మీరు ఏదైతే చైన్ స్నాచింగ్స్ అవ్వచ్చు, లేకపోతే పిక్ పాకెటింగ్ అవ్వచ్చు, మొబైల్ థెఫ్ట్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ లేకుండా క్రైమ్ టీమ్స్ అవ్వచ్చు, విమెన్కి ప్రొటెక్షన్గా విమెన్ హెరాస్మెంట్ లేకుండా షీటింగ్స్ వల్ల డిప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. మా విమెన్ స్టాఫ్ కూడా ఉంటారు. సో మీరందరూ పండగ ఎంత ప్రశాంతంగా ఎంత సంబరంగా జరుపుకోవాలనుకుంటారో మేమందరం కూడా అంటే ఇంట్రెస్ట్ ఉంటాము. ఏరియా మొత్తంలో కూడా జరిగే ఏ పండుగైనా సరే, ముఖ్యంగా రంజాన్ అవ్వచ్చు, మొహరం అవ్వచ్చు, ఈ బోనాలు, గణేష్, దసరా, మిలాదు నబి అన్నీ వస్తూ ఉంటాయి, కొత్త ఉంటాయి. ఇవన్నీ కూడా మన డైలీ జీవితంలో భాగంగా జరుపుకుంటున్నప్పుడు మామూలు టైంలో ఎట్లయితే అందరం కలిసిమెలిసి ఇతర పనులు, ఇతర వ్యాపకాలన్నీ చేస్తామో, పండుగల టైంలో అంతకు మించి ఎక్కువ సహకారంతో, ఎక్కువ అండర్స్టాండింగ్తో ఉండాల్సిన అవసరం ఉంది. ఇందాక కొంతమంది ఒకరు మా టెంపుల్ పక్కన కొత్తగా మసీద్ వచ్చింది, గొడవలు జరిగే అవకాశం ఉంది అన్నారు. జరగలేదు ఇప్పటి వరకు, కానీ ఒకవేళ జరుగుతుందేమో అన్న భయం వెలుగుచ్చారు. అటువంటి సందేహమే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మామూలు టైంలో మీ అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు, ఇటువంటి టైం వచ్చినప్పుడు ముందే మాట్లాడుకొని పోలీసుల సహకారం తీసుకొని ఇంకా ఎక్కువ కోఆపరేషన్తో, ఇంకా ఎక్కువ అండర్స్టాండింగ్తో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు నమాజ్ టైం ఉన్నప్పుడు ఆ సౌండ్స్ మనం ఏమన్నా ఉంటే ఇక్కడ నుంచి తగ్గించుకోవడం, మసీద్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కువసేపు ఆగకుండా త్వరగా పుషింగ్ పార్టీ వాళ్ళు పుష్ చేస్తున్నప్పుడు త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అక్కడికి వచ్చిన తర్వాత స్లోగన్స్ లాంటివి చేయకుండా ఉండడం, ఇటువంటివన్నీ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అట్లానే మసీదులు, తర్వాత అదర్ రిలీజియస్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడాను ఇది రోజు ఉండేది కాదు, ఎప్పుడో ఒకసారి చేసుకునే పండుగ, సంవత్సరంకి ఒకసారి చేసుకుంటున్నప్పుడు ఆ ఒక్కసారి మనం కూడా అకామిడేటివ్గా ఉండి ఏముంది ఎక్కువ 5 నిమిషాలు ఉంటే ఎట్లన్నా వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడే ఉండిపోరు కదా, ముందుకైతే వెళ్తారు. చాలా అండర్స్టాండింగ్తో మనం కూడా ఉండి కోఆపరేషన్ ఉంటే పోలీస్ ఎట్లాగో గైడ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఎంత ముందుకు వెళ్ళాలి అనేది. సో 2 వర్గాలు కానీ మొత్తం ప్రజలు కానీ, అసలు 2 వర్గాలన్న మాటే రాకూడదు, మొత్తం అంతా ముషీరాబాద్ ప్రజానీకం, అంతే కదా. ముషీరాబాద్ అని చిక్కడపల్లి వాళ్ళు ఉన్నారా? సో ముషీరాబాద్ అని చిక్కడపల్లి ప్రజలు అందరూ. సో ఏదైతే ఇంతకుముందు చెప్తున్నారో, ఏదో ఒక ఇన్సిడెంట్ అవ్వడం వల్ల బోలపూర్ గురించి కానీ, అమ్మో బోలపూరా, అమ్మో ముషీరాబాద్ అనే మాట, ఆ భయం రాకుండా ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం జరిగిన ఒక్క సంఘటనతో, ఇందాక ఎవరో చెప్పినట్టు కమ్యూనల్ షీట్స్ అవ్వచ్చు, అది జరిగిపోయింది. బయట వాళ్ళ ప్రమేయం 5 ఏళ్ళు కూడా లాస్ట్ టైం చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఇప్పటికీ ఇందాక చెప్పినట్టు మా ప్రొసీజర్ ఒకసారి షీట్ ఉంది అంటే మా ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి సంఘటనలకి ఆస్కారం మళ్ళీ ఇవ్వకుండా మీరు అడిగినట్టు ఈ బోనాలు అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఒక 15-20 days బ్యాక్ అందరినీ పిలిపించారు. ఎవరైతే తీసుకున్నారో ఒకసారి వెరిఫై చేయడము, ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ యాక్టివిటీస్ ఏముంది, ఎట్లా వాళ్ళ లైఫ్ ఉంది అనేది వెరిఫై చేద్దామని పిలిస్తే అందరూ ఎందుకు హెజిటేట్ చేశారు. అందరూ వచ్చారు
ఎటువంటి భయం అవసరం లేదు. మీరందరూ కూడా యాక్టివిటీస్ అన్ని పీస్ఫుల్గా చేసుకుంటూ రెగ్యులర్ లైఫ్ స్టైల్కి ఉండి ఎటువంటి తేడాలు చేయకుండా ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో లేకుండా ఉంటే తప్పకుండా మేము కన్సిడర్ చేస్తాము. కాబట్టి ఇదొకటి నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత ఎర్లీగా స్టార్ట్ చేయడము, ఎర్లీగా మేము చెప్తాము, కానీ ఆర్గనైజర్స్గా, లీడర్స్గా, పీస్ కమిటీ మెంబర్స్గా, లోకల్ ఏరియాలో పెద్దవాళ్ళగా మీ అందరి బాధ్యత. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసి ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అదిగో మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోవడం కోసం కాదు. లేట్ అయ్యే కొద్దీ చీకటి పెరగడము, లేకపోతే ఆగతాయిన మందుకు ప్రభావం ఎక్కువ అవ్వడము, తర్వాత కొంచెం విధంతో అసలు ప్రవర్తించే అవకాశాలు, నేరానికి అవకాశాలు లేట్ అయ్యే కొద్దీ ఎక్కువ ఉంటాయి. అర్లీగా స్టార్ట్ చేసుకుని అర్లీగా ఫినిష్ చేసుకుంటే సజావుగా వెళ్ళిపోతుంది. ఒకటి. రెండు, డీజే ఎవరు పెట్టట్లేదు కదా, పెట్టకండి. డీజే మీద బ్యాన్ ఉంది, కేసులు అవుతాయి, ఎక్విప్మెంట్ సీజ్ అవుతుంది. మంచి ఒక వాతావరణంలో చేసుకుంటున్నప్పుడు సౌండ్ బాక్సెస్ రెండు పర్మిషన్ ఉంది, అది పెట్టుకోండి. చక్కటి అమ్మవారి భజనలు, కీర్తనలు అటువంటివి పాడండి. మన సంస్కృతి నిలబెట్టడానికి మీరు ట్రై చేయాలి. సినిమా పాటల్ని, ఈవెన్ ఐటమ్ సాంగ్స్ని కూడా భక్తి పాటల్లో కలిపేసి ఆడుతూ ఉంటే ఇది తాగి ఆడడానికి కాదు పండుగలు. లేకపోతే ఎవరినో ఏంటి అదర్ కమ్యూనిటీ వాళ్ళని రక్షించడానికి, లేకపోతే అది ఎన్వైరన్మెంట్ దొంగలకి, నేరస్తులకి అవకాశం కల్పించడానికో కాదు కదా పండుగలు. మనం చేసుకుంటున్నాము ఒక పండుగ, సెలబ్రేటింగ్. అది అందరికీ ఇట్ షుడ్ బి హ్యాపీ, ఇట్ షుడ్ బిగిన్ ఆన్ హ్యాపీ నోట్, ఇట్ షుడ్ ఎండ్ ఆన్ హ్యాపీ నోట్. సో అందరూ కూడా ముఖ్యంగా యంగ్స్టర్స్కి, ఆర్గనైజర్స్కి మై రిక్వెస్ట్, of course it's an order from CPR also that there is a ban on DJ, but it is a request from my side that don't use DJ. ఏదైనా ఉంటే కూడా భక్తిపూర్వకమైనటువంటి పాటలు, భజనలు, కోలాటాలు ఇటువంటి వాటితో, అంటే గొడవలో కోలాటం తెలియదు, డీజే పాట ఉన్నప్పుడు కోలాటం కూడా ఉండొచ్చు. సో అవి పెట్టుకోవచ్చు. చక్కటి సాంప్రదాయబద్ధంగా మహిళలందరూ చక్కగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే రోజు ఇది. అందరికీ సెంటిమెంట్తో కూడిన వ్యవహారం కాబట్టి అందరూ కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా చాలా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. రెండు, సౌండ్ ఒకటి లాంటి వ్యవస్థ పెట్టుకున్నారో అక్కడ ఎప్పటికప్పుడు రిపీటెడ్గా చైన్ స్నాచర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి, పిక్ పాకెటర్స్ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి కాషన్ రిపీటెడ్ చెప్పారు. వాళ్ళు ఫ్లెక్సీస్ కూడా పెడుతున్నాం ముందులో అని చెప్పి మన వాళ్ళు పెట్టారు, పోలీస్ కూడా. బట్ మీరు కూడా రిపీటెడ్గా చెప్తూ ఉంటే సెలబ్రేషన్లో మర్చిపోతూ ఉంటారు. సో ఏం జరుగుతుంది అనేది అటువంటి అవకాశం ఇవ్వకుండా ఒకసారి రిపీటెడ్గా ఆ ప్రొసెషన్ టైంలోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే మీరు కొంచెమన్నా అలర్ట్ అవుతూ ఉంటారు. And then of course mobile phones, purses and chains. వీటి విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తొందరగా స్టార్ట్ చేసుకొని పోలీస్ వాళ్ళ, లోకల్ ఎస్హెచ్ఓ అండ్ ఎస్ఐస్ వాళ్ళందరి డైరెక్షన్స్ ప్రకారము నేను మహంకాళి దగ్గర కొంత బందోబస్తు చేస్తున్నప్పుడు చెప్పారు, యంగ్స్టర్స్ కొంతమంది లేట్ కూడా పట్టుకుని అక్కడికి వస్తారని చెప్తున్నారు. ఎవరో బై ఆ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఆలోచనలు, లేకపోతే అట్లా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బట్ పలహారం పండుగ ప్రొసెషన్లో మన ఏరియాలో మాత్రము చాలా పద్ధతిగా, నీట్గా, సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ సెలబ్రేషన్ బోనాలి ఫెస్టివల్. అందరూ ప్రశాంతంగా, శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బోనాల సందర్భంగా మన గురించి మేడం చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మేడంకి చాలా పనులు ఉన్నా కానీ మేడం చెప్పినందుకు వచ్చారు. అందరికీ నా తరఫున వెల్కమ్.
మెయిన్గా పాయింట్స్ 2-3 మా తరఫున ఉన్నాయి, పోలీస్ తరఫున. మేడం చెప్పినట్టు మేము ఫ్లెక్సీస్ ఈసారి అన్ని ప్రింట్ చేపిస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఒక 7-8 మందిని మేము పాయింట్అవుట్ చేసినాము చైన్ స్నాచింగ్స్ గురించి. ఇప్పుడే పాయింట్అవుట్ చేసినారు. వాళ్ళ ఫొటోస్ కూడా కలెక్ట్ చేసినాము. ఆ ఫొటోస్తో సహా ఒక ఫ్లెక్సీస్ పెడతాము. ఎవరన్నా అట్లాంటి వ్యక్తులు కనిపిస్తే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళ ఫ్లెక్సీలో మా సార్ వాళ్ళు చెప్పినట్టు మా ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చినాము. మా ఫోన్ నెంబర్స్ కూడా దాంట్లో డిస్ప్లే చేసినాము. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక 15 తులాస్ వరకు గోల్డ్ లాస్ అయింది మన దగ్గర, మన బిఎస్ లిమిట్స్లో. మెయిన్గా ఈ ప్రొసెషన్ రామ్నగర్ గుండు నుండి రామ్నగర్ చౌరస్తా వరకు వచ్చే లోపలనే వాళ్ళు ఒక చిన్న గ్యాంగ్ ఉంది వాళ్ళది. అది కూడా మేము ఐడెంటిఫై చేసి మేడం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పైన వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా కలెక్ట్ చేసాము. మా వరకు మేము ట్రై చేస్తాము, వాళ్ళ టవర్ లొకేషన్ తీస్తాము. మా వరకు మేము టెక్నికల్ టీమ్తో పాటు మా ఎఫర్ట్స్ పెడతాము. బట్ మేడం చెప్పినట్టు అందరూ మీరు కొంచెం మీ స్పీకర్స్ ఉంటాయి కదా, బాక్సెస్ ఉంటాయి, అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం అవేర్ చేయాలా, ఏమని ఈ చైన్ స్నాచర్స్ టిక్ టాక్ జాగ్రత్త అని అప్పుడప్పుడు చెప్తే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అది మెయిన్ పాయింట్ మాత్రమే, ఎవరికి లాస్ కాకుండా. దట్టు మేడం ఎప్పుడో చెప్పారు షీ టీమ్స్కి కూడా సపోర్ట్ తీసుకుంటామని. ఈసారి ఎవరు క్రూజర్స్ వాళ్ళు మన ప్రొసెషన్స్కి మన లేడీస్కి డిస్టర్బెన్స్ చేయకుండా మేడం ద్వారా మాకు షీ టీమ్స్కి మేము మేడంతో మాట్లాడి షీ టీమ్స్ని కూడా కాల్ఫర్ చేస్తాము. సో అలాంటి బెంగ కూడా మనకి రాకుండా దాంట్లో మేడం దగ్గర ఒక టీం ఉంటుంది, స్పెషల్ టీము, వాళ్ళ కోసం కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఒకవేళ ఇస్తే ఆ టీం కూడా మాకు సపోర్ట్ ఉంటుంది. అన్నిటికీ మించి మీరు అందరూ జాగ్రత్తగా హ్యాపీగా పండుగ చేసుకోవాలని మా పోలీస్ తరఫు నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అది ఒక ఫోటో తీసి इनको कवर करो. हाँ है ना, राइट.